వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. INTUC ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా నగర INTUC అధ్యక్షుడు నారాల నరేష్ మోహన్ నాయుడు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి సంజీవరెడ్డి భవనం వరకు భారీ ర్యాలీని జిల్లా కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని నరేంద్ర జెండా ఊపి ప్రారంభించారు. తదుపరి జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి కార్మికులందరినీ ఈ పండుగని విజయవంతంగా నిర్వహించారు. మేడే సందర్భంగా శ్రామిక్ శ్రమశక్తి అవార్డు గ్రహీతలైన ఖమ్మం జిల్లా నాయకులు పెద్దలు కొత్త సీతారాములని మిషన్ భగీరథ రాష్ట్ర అధ్యక్షులు రాములు వలల ఉపేందర్, యూనియన్ నుండి అంగన్వాడీ ఆశా వర్కర్ రాష్ట్ర నాయకురాలు అయిన విజయని, కరుణని, భవానిని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా కొత్త సీతారాములు జిల్లా కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని నరేంద్ర చౌదరి, పమ్మి వెంకటేశ్వరరావు, మహిళా రాష్ట్ర INTUC ఉపాధ్యక్షురాలు కొండ పద్మ, పార్లమెంటరీ ఆటో యూనియన్ అధ్యక్షుడు పాల్వంచ కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న 26 విభాగాల నాయకులు, కార్మికులందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. INTUC 78వ వసంతంలోకి అడుగు పెడతా ఉన్నాం, పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా మా జాతీయ అధ్యక్షులైనటువంటి జి సంజీవరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే 3,40,00,000 మెంబర్షిప్ కలిగినటువంటి సంస్థలు ఉండే ప్రతి సభ్యుడు కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో పండగ జరుపుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మరియు ఖమ్మం నగర కమిటీ తరఫున ఇప్పుడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక ఆదేశం ఇచ్చినారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ, ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి గురించి ఇవాళ అధికారంలో ఉండేటువంటి పార్టీలు తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటటువంటి ఒక నినాదాన్ని ఇచ్చారు. INTUCలో ఉండే ప్రతి సభ్యుడు కూడా కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చారు, కాంగ్రెస్ అభిమానిస్తారు, కాంగ్రెస్కు ఓటేస్తారు. కాబట్టి ఈనాడు అందరం కూడా మేమంతా కూడా INTUC పండగ సందర్భంగా కాంగ్రెస్ పిలుపుని కూడా మేమందరం పాలుపంచుకోవడం జరిగింది. అట్లాగే మనకు ఒక ఆనవాయితీ ఉంది. ఈ 78 సంవత్సరాల బట్టి ఈ సంస్థ కోసం పనిచేసినటువంటి ఎందరో మహానుభావులు, ఈ సంస్థలో పనిచేసి రాష్ట్రపతిగా అయినటువంటి VB గిరి గారు, ఈ సంస్థలో పనిచేసి ఎంపీలుగా అయినటువంటి వాళ్ళు, ఈ సంస్థలో పనిచేసి దేశానికి మంత్రులుగా అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి తెలియకపోవచ్చు INTUC అనగానే ఏదో లేబర్ సంఘం, కార్మికుల సంఘం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పి. రాష్ట్రపతి అయ్యాడు అంటే INTUC మెంబరు ఆలోచన చేయండి. VB గిరి గారు ఒక సామాన్య కార్మికుడు. అట్లాంటి కార్మికుడిని ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు. ఇవాళ సంజీవరెడ్డి గారు మంత్రి అయ్యారు, వెంకటస్వామి గారు మంత్రి అయ్యారు. ఈ రాష్ట్రం నుంచి ఎందరో కార్మిక నాయకులు, పి జనార్దన్ రెడ్డి గారు మంత్రి అయ్యారు. చాలామంది మంత్రులైనటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఈనాడు ఈ ఉత్సవాల్లో భాగంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మిక సంస్థను గుర్తించి శ్రమశక్తి అవార్డులని మేడే నాడు ఇవ్వటం ఆనవాయితీ. ప్రతి జిల్లా నుంచి ఒకరిని శ్రమశక్తి అవార్డుకు నిర్వహించుకోవడం ఒక ఆనమాట అయితే మన జిల్లా నుంచి మరి రాములు గారిని ఆ అవార్డు వారికి దక్కింది. ఇకపోతే INTUC నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రామిక శక్తి అని చెప్పి ప్రతి జిల్లాకి ఒకళ్ళకి శ్రామిక శక్తి అవార్డు ఇచ్చుకోవడం మా INTUCకి ఆనవాయితీ. పనిచేసినటువంటి వాళ్ళందరూ గుర్తించాలి, వాళ్ళందరూ కూడా గౌరవం దక్కాలి అని చెప్పి ఒక ఆలోచన చేసినటువంటి సంస్థ INTUC. కాబట్టి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి జిల్లా ప్రెసిడెంట్గా నాకు, ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నటువంటి వల్లాల యుగంధర్ గారికి కూడా ఈ శ్రామిక శక్తి అవార్డుని ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. అట్లాగే మేము మాకున్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా సీనియర్ కార్మిక నాయకుల్ని కొందరిని ఈ రోజున సన్మానించుకోవడం మనకు ఒక ఆనవాయితీ. కాబట్టి ఈ పిలుపులో భాగంగా పాల్పంచుకున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి దాదాపు 26 కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ 26 కార్మిక సంఘాల నుంచి వారందరూ కూడా వారి ప్రాంతాల్లో జెండాలు ఎగరేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ మీ ద్వారాగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. INTUC అనగానే సమ్మెలు, ధర్నాలు, రాష్ట్రాలు రూపం చేసేటటువంటి సంస్థ కాదు, సామరస్యంగా పరిష్కరించుకునేటటువంటి సంస్థ INTUC. ఈ INTUC జాతీయ భావం కలిగింది. మహాత్మా గాంధీ ఆలోచన ప్రకారం ముందుకు పోయేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరూ కూడా పాత్రికేయ మిత్రులందరినీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇది కార్మికుల సమస్య,
కార్మికుల పండగ. ఈ కార్మిక పండగని మీ వంతుగా సహకరించి మీడియాకి వారందరినీ కూడా జిల్లా ప్రెసిడెంట్గా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా, పబ్లిసిటీ చేయవలసిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 78వ ఐఎన్టీసీ ఆవిర్భావ సభని ఖమ్మం జిల్లా ఐఎన్టీసీ నగర ఐఎన్టీసీ తరఫున ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సభానంతరం ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి భారీ బహిరంగ సభని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమానికి ఎంపీ గారు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రావాల్సి ఉంది. మరి చూద్దాం ఇంకా ఎంతసేపట్లో వాళ్ళు వస్తారో అనేది. రాకపోయినా వివిధ 26 సంఘాల నుంచి కూడా సభ్యులందరూ కూడా ఘనంగా ఒక 600 మందికి పైగా ఇక్కడ హాజరయ్యారు. ఐఎన్టీసీ అంటే ఇప్పుడు పెద్దలు సీతారాములు గారు చెప్పినట్టు 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత జాతీయ కాంగ్రెస్కి అనుసంధానంగా అనుబంధ సంఘంగా దీన్ని కార్మికుల కోసం నిర్మించడం జరిగింది. మనం చూసినట్టయితే ఇప్పుడు మోడీ తెచ్చినటువంటి 4 లేబర్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితిని ముందే ఊహించి పెద్దలు కార్మిక సంఘాలకు నాయకులు వీళ్ళందరూ అనుసంధానంగా పనిచేసి కార్మికుల హక్కుల కోసం, పని రక్షణ కోసం, ఆరోగ్య భద్రత కోసం కార్మిక సంఘాలు పనిచేయాలని చెప్పేసి 78 సంవత్సరాల క్రితమే యూనియన్లను స్థాపించడం జరిగింది. ఈ మే 20వ తారీఖున కూడా కార్మికులందరి తరఫున, అఖిలపక్షం తరఫున ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా బీజేపీ 4 బిల్లులకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామని, ఐఎన్టీయూసీ అనే సంస్థ కాంగ్రెస్కి అనుసంధానంగానే కార్మికుల కోసం ఎల్లవేళలా పాటుపడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.